యావత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు విషయంలో చాలా సంచలనాత్మకమైనటువంటి విషయాలు కూడా ఇంకా బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎవరైతే రియాజ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇతని పైన దాదాపు 35 నుంచి 40 కేసులు ఉన్నాయని చెప్పేసి స్వయానా సిపి సాయి చైతన్య గారే ఇవాళ వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. దీంట్లో ఇంకా క్లారిటీగా మనం మాట్లాడుకుంటే వినాయక్ నగర్ ఏదైతే డ్రై ఫ్రూట్స్ కి సంబంధించినటువంటి షాప్ నియర్ బై లొకేషన్ లో ఆ ఫ్రంట్ లోనే ప్రమోద్ గారి పైన కత్తితో దాడి చేసిన తర్వాత అతి దారుణంగా పొడిచిన తర్వాతనే అతను అక్కడ సిసిఎస్ కానిస్టేబుల్ అక్కడే హతమయ్యాడు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో అక్కడ చేసిన తర్వాత అక్కడ ఈ అటాక్ చేసిన తర్వాత అతను నిజామాబాద్ లోని ఏదైతే సారంగపూర్ మాలపల్లికి అయితే అతను రావడం జరిగింది. రియాజ్ ఇక్కడే తను తలదాచుకున్నాడు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇక్కడ ఈ ఏదైతే లారీకి సంబంధించినటువంటి క్యాబిన్ ఏదైతే ఉందో ఈ క్యాబిన్ లోనే దాదాపు 2 రోజుల పాటు ఇక్కడే ఎవరైతే రియాజ్ తలదాచుకున్నాడు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో దీంట్లో ఇంకా క్లారిటీగా మనం మాట్లాడుకుంటే రియాజ్ కి షెల్టర్ ఇచ్చింది ఎవరు, అసలు ఈ 2 రోజుల పాటు అన్నం తినకుండానే ఉన్నాడా, అసలు ఫుడ్ ఎవరు ఇచ్చారు, వాటర్ ఎవరు ఇచ్చారు అనేది కూడా ఖచ్చితంగా ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రియాజ్ ని పట్టుకున్నప్పుడు పోలీస్ అధికారులకు ఫోన్లు ఏమైనా దొరికినాయా, ఫోన్లు దొరుకుంటే ఎవరైతే రియాజ్ కి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు లాగాల. ఎందుకంటే ఇట్లాంటి పిచ్చి కుక్కలకి సహాయం చేసినటువంటి ఆ పిచ్చి కుక్కలు ఎవరో వాళ్ళను కూడా ఇలా ముందుకు తీసుకురావాలా, ఇలా గుంజుకురావాలని చెప్పేసి చాలా మంది కోరుతా ఉన్నారు. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా ప్రజలు ఉన్నారు, వారితో మాట్లాడడం. అన్న నమస్తే. సో రియాజ్ కి సంబంధించినటువంటి ఇల్లు ఇది, 2 రోజుల ఇల్లు ఇది. ఈ ఇంట్లో ఉండడానికి సహాయం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కావచ్చు, దాంతో పాటు ఇతనికి తిండి పెట్టిన వాళ్ళు ఎవరు, ఏం కథ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. సో ఇప్పటి వరకు ఏ ఒక్క మీడియా ఛానల్లో మరి ఇక్కడ 2 రోజులు ఉన్నాడు అని చెప్పి మనం మాట్లాడుతున్నాం, కానీ ఎవరు ఇతనికి షెల్టర్ ఇచ్చారు, ఎవరు ఇతనికి ఫుడ్ పెట్టారు అని చెప్పేసి ఎవరు మాట్లాడలేదు. సో దీని గురించి మీకేమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయా? అన్న ఏం లేదు, ఇసుంటి క్రిమినల్ వెనుక ఏదో ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది ఖచ్చితంగా. ఆయన ఏమనుకున్నాడంటే ఈ ప్లేస్ లా మొత్తం సరౌండింగ్ మన ముస్లిమ్స్ ఉన్నారు, ఎవరు కూడా నా ఇన్ఫర్మేషన్ ఇయ్యడు, నేను ఇక్కడ సేఫ్ గా ఉన్నా అనుకొని ఆయన వచ్చిండు. దాంతో ఎవరైతే ఆర్గనైజేషన్ వాళ్ళు ఉన్నారో ఆయనకు సరౌండింగ్ గా సెక్యూరిటీగా ఉన్నారు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ని చూడంగానే వాళ్ళు పారిపోవడం జరిగింది. దాని తర్వాత ఏమైందంటే ఆయన అరే నా ముస్లిం సోదరులు ఎవరు కూడా నా ఇన్ఫర్మేషన్ ఇయ్యారనుకున్నారు, కానీ ప్రతి ఒక్క ముస్లిం క్రిమినల్ కాదు, ప్రతి ఒక్క ముస్లిం క్రైమ్ ని సపోర్ట్ చేయరు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆసిఫ్ ఎవరైతే ఆయన పట్టుకున్నాడు పోగా ఆయన చేతిలో కత్తి చూసి కూడా ఆయన ఆపి పట్టుకున్నాడు. ఆయన హ్యాండ్స్ ఆఫ్ చేస్తున్నా, ఎందుకంటే ఆయన చేతిలో కత్తి చూసి కూడా ఆయన ధైర్యంతో ఆయన ఆపి పట్టుకున్నాడు. పట్టుకొని ఆయన చేతి మీద గాయాలు అయిన తర్వాత కూడా ఆయనకు వదలలే. ఆయనకు పోలీసు వాళ్ళను అప్పగించిన తర్వాతనే ఆయనకు వదిలింది. అవును, అయితే ప్రతి ఒక్క ముస్లిం క్రిమినల్ కాదు, ప్రతి ఒక్క కొంతమంది బయటకు వెళ్ళి వచ్చి ఇక్కడ చెడగొడుతున్నారు. నిజామాబాద్ లో మీరు చూస్తున్నారు, నేనైతే 79 లో పుట్టిన ఇప్పుడు వరకు ఇక్కడ ఉన్న నిజామాబాద్ లో ఎప్పుడు కూడా కమ్యూనల్ కాలే. ఇప్పుడు చుట్టుపడి ఏదో అవుతుంది, అది కూడా వాళ్ళు ఏదో బంగ్లాదేశ్కి వెళ్ళి లేకుండా రోహింగ్యా ఎవరో వచ్చి వీళ్ళని చెడగొడుతున్నారు. దాని వల్ల మొత్తం ముస్లిం సమాజ్ పేరు ఖరాబ్ అవుతున్నది. సో ఇక్కడ ఒక 2 ఎగ్జాంపుల్స్ అనేది మనకు కనిపించినాయి. ఇలా ఒక పిచ్చి కుక్క కనిపిస్తే దీంట్లో ఒక రియల్స్ టైగర్ కూడా మనకి ఆసిఫ్ రూపంలో మనకు కనిపించింది. ఎందుకంటే ఒక వర్గంలో ఒకే రకంగా చూస్తున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. సో ముస్లిమ్స్ అంతా కూడా ఒకే తోవకు చెందిన వాళ్ళు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. కాకపోతే దీంట్లో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇట్లాంటి బేవర్స్ గాళ్ళు కూడా ఉంటారు అనడానికి ఒక ఎగ్జాంపుల్ గా కనిపిస్తా ఉంది. ఈ రోజు ఆసిఫ్ उन्होंने बता दिया, आसिफ ये बता दिया कि हर मुसलमान क्रिमिनल नहीं है, हर मुसलमान बेईमान नहीं रहता, मुसलमान भी देशभक्त है, मुसलमान भी पुलिस फेवर रहता बोल के आज आसिफ बताया कि साहब हर लोग इनके वैसा नहीं रहते, हमारे जैसे लोग भी है, ऐसे पागल कुत्तों को, ऐसे क्रिमिनलों को एनकाउंटर करना, इनको अंदर ही रखना बोल के आज आसिफ बताया. उतना जान पे खेल कर भी आसिफ आज इसको पकड़ाया बोलते उसको हैंड्स ऑफ है. ऐसे आदमी इनको देख के दूसरे लोग भी सीखना कि ऐसे क्रिमिनलों को सपोर्ट करे तो उनको क्या होता. आजकल कैसा हो गया, मैं एक मर्डर करा, समझो मैं मर्डर करे तो मेरे पीछे 100 लोग आ जाते और अन्ना अन्ना अन्ना, लेकिन उनको ये नहीं मालूम एक दिन ये अन्ना भी अंदर चले जाते.
अंदर चले जाते। अन्ना भी एक दिन इनकाउंटर होता, एक दिन अंदर बैठ जाता, ये अन्ना का भी एक दिन हाल बहुत बुरा होता। तो मैं आज यूथ को एक ही बोल रहा हूँ, ऐसे क्रिमिनलों को साथ नको दो, ऐसे क्रिमिनलों को पीछे नको जाओ। आपको अगर आपका आइडल बनाना है तो आसिफ जैसे लोगों को बनाओ, आपको अगर आपका आइडल बनाना है तो अब्दुल कलाम जैसे लोगों को आप फॉलो, वैसे लोगों को फॉलो हुए तो आप जिंदगी में कुछ तो भी बनते, आपके समाज का नाम बड़ा होता, आपके माँ बाप का नाम बड़ा होता। ऐसे क्रिमिनलों के पीछे घूमे समझो, कल के दिन आपका एनकाउंटर होता नहीं तो कौन तो भी आप राउडी शीटर बोलते हो, दूसरा आपको मार के बड़ा राउडी शीटर बन जाता। लेकिन आपको आपके फैमिली को बाद में देखने वाला कौन है? कौन में नहीं? आपका फैमिली है। ऐसे ही मीडिया में दूसरे लोग अपने अपने सेग लेते, ऐसा भी कुछ मुस्लिम लीडर फोन करके अम्मा ये कोई कुछ भी नहीं करता, खाली पूछ लेते, वीडियो डाल लेते, लेकिन इनकी फैमिली को सपोर्ट करने वाला कोई भी नहीं है। आज बोलते लेकिन बाद में पीछे आके क्या होता, अच्छा हम आगरे को मार दिए, इन्हें इसकी राजनीति कर लेता, लेकिन तुम्हारे फैमिली को पूछने वाला कोई भी नहीं रहता। इसको देख के आप सीखना, अच्छे लोगों की संगत पकड़ना, अच्छे काम के लिए जाना बोल के आज मैं ये यूथ को बोल रहा हूँ। यस भाई, इधर आसिफ के बारे में बात करें तो इसका गैरेज भी यही बोल रहा यही कि, और किधर है उसका गैरेज? उसका शायद यही होगा, क्यों बोलते हम भी देखे वीडियो में। ओके, ये यहाँ से भाग इधर ही बाजू लोकेशन में है बोल के बोला उन्हें। हाँ वही इधर से ही भाग रहा था, भाग रहे तो इधर ही रुका है बोल के बोले। लेकिन आज ఆసిఫ్ के जैसे लोगों की जरूरत है, ఖచ్చితంగా మనం సెల్యూట్ చేయాల్సిందే అన్న. ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే ఈ లారీ క్యాబిన్ లో అతను 2 రోజులు ఉన్నాడు అని చెప్పి మనం మాట్లాడుతా ఉన్నాం. దాంతో పాటు కొంతమంది చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు కొన్ని ఆటోల పైన స్టిక్కర్స్ పెట్టిన తర్వాత అసలు సిటీలో ఏం జరుగుతుంది అనే దానిపైన మారు వేషంలో కూడా అతను బయటకు వచ్చి చూసేసి వెళ్ళిరు. దాంతో పాటు బయట కూడా ఫుడ్ తిన్నాడు, బయటనే అందరిని కలిసిండు అని చెప్పేసి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వస్తుంది. సో ఇది నిజం అంటారా? నిజం, 100% నిజం. అసలు ఆయన చాలా తెలివివంతుడు, ఆయన ఇంకా ఎవరో మంచి గైడ్లైన్స్ ఉన్నది. ఆయన ఏమనుకున్నారంటే, ఆయనకి ఏం చెప్పిండ్రు, అరే నువ్వు మర్డర్ చేసినావు కదా, నువ్వు పారిపోయినావు, నువ్వు ఏదో మహారాష్ట్ర పారిపోయినావు, ఎక్కడ నువ్వు పారిపోయినావు అనుకుంటారు, నువ్వు బరోబర్ ఇక్కడనే ఉండు, నువ్వు నై పకడే జాతే బోల్కి ఆయన నువ్వు మిస్గైడ్ చేసి, ఆయన హెల్మెట్ పెట్టుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక్కడ మార్కెట్లో తిరిగిండు, ఏం నడుస్తుంది, ఎట్లా పోలీసు వాళ్ళు ఎట్లా ఎంక్వైరీ చేస్తున్నారు అని. ఏదైతే ఆటో వెనక స్టిక్కర్ పెట్టడం జరిగింది, దాని తర్వాత ఆయన ఇక్కడ వచ్చి దాక్కున్నాడు మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పబ్లిష్ అయిపోయాడు, ఆయనకు భయం అయింది, అరే ఇప్పుడు నా గురించి అందరికి తెలిసిపోతున్నది, ఇప్పుడు ఆటో వెనక ఫ్లెక్సీలో అతక పెట్టేసిండ్రు, ఇప్పుడు నేను ఎట్లయినా మేరకు కైసా भी పగడలేదే బల్కే కొనో ఆగే చుప్ గయా. అన్న ఇక్కడ ఎవరైతే మన రియాజ్ గురించి మనం మాట్లాడుతా ఉన్నాం, సో రియాజ్ వెనుక కూడా పొలిటికల్ లీడర్ హస్తం అనేది ఉంది అనేది కొంచెం కనిపిస్తా ఉంది. సో అట్లాంటిది ఏమైనా ఉందా, లేకపోతే వందలాది వెహికల్స్ ని ఇలా దొంగతనం చేసిన హిస్టరీ కూడా ఎవరైతే రియాజ్ ఉంది, దాంతో పాటు అటెంప్ట్ మర్డర్లలో కూడా రియాజ్ పై కేసులు ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఇదంతా కూడా చూస్తే మీకు ఇతని వెనుక ఎంతమంది ఉండాలా? మీరు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఏదైతే పిఎఫ్ఐ కావచ్చు, దాంతో పాటు ఐఎస్ఐ తీవ్రవాదాలకు సంబంధించినటువంటి ఒక శిక్షణ తీసుకొని ఉంటేనే ప్రమోద్ గారిని అతి దారుణంగా ఎక్కడ పొడిస్తే తొందరగా చనిపోతారు అనే ఒక ట్రిక్ తోని అతను చంపినట్టు కనిపిస్తా ఉంది. సో ఇది కూడా ఒక అస్తమేనంటారా దీంట్లో? ఇదేమన్నా భయపెట్టించడానికి, ప్రజల్ని భయపెట్టించడానికి, లేకపోతే పోలీసుని భయపెట్టించడానికి? అన్న దీని వెనుక పొలిటికల్ లీడర్స్ అయితే ఉండరు, ఎందుకంటే పొలిటికల్ లీडर्स इसुंटలను सपोर्ट చేయరు. ఎవరైతే ऑर्गेनाइजेशंस रहते हैं जो समाज में जो डर पैदा करना चाहते हैं, वो लोग हैं इसके पीछे, बाकी अच्छे लोग नहीं. जो पॉलिटिकल लीडर्स है वो लोग कभी भी क्राइम को सपोर्ट नहीं कर सकते. ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే కదా, ఇప్పుడు ఆసిఫ్ చేసింది అదే. ఇప్పుడు పోలీస్ కి సపోర్ట్ చేసి ఇక్కడ రియాజ్ ఉన్నాడు అని చెప్పేసి ఆయన దాడి చేయడం, లేకపోతే ఆయన పట్టించే ప్రయత్నం చేశాడు. మీరు ఆ వీడియోలో చూసిండు, ఒక లేడీ మాట్లాడుతుంది, పగల్లో ఇసుకు సాలేకు మారదో, అది ముస్లిం లేడీ. ఆమె ఏమంటుందంటే, ఇసుంటోడు సమాజంలో ఉండకూడదు, ఇసుంటోడిని చూసి మా పిల్లలు కూడా ఖరాబ్ అవుతారు, ఆ ఉద్దేశంతో ఆమె అంటున్నది. పగడో సాబ్ ఉస్కు పకడ్కే మారదో అని చెప్తున్నది. ఎందుకంటే ఇసుంటోడిని చూసి పిల్లలు ఎట్లా అంటే చెడు बोलते जो गलत रहता वो जल्दी सीख लेते हैं, अच्छे चीज के लिए उनको बहुत टाइम लगता. अच्छे लोग कैसा है, नीचे से ऊपर जाने के लिए टाइम लगता. ये ऐसे लोग चोरी करे, किसको मर्डर करे, पैसे खींच लिए, ये क्या करते, 4 गाड़ियां चोरी कर लेके गाड़ियों के पीछे अच्छे गाड़ियों पे घूमने से बच्चा क्या होता, दूसरे लोग देख के बे बिगड़ जाते. अब्बा उन्होंने ऐसा करा, आज उन्हें बुलेट पे फिर रहा, आज उन्हें कार में फिर रहा, बल्कि ये गलत सोच उनके बच्चों के दिल में आती. इसके लिए आज मुस्लिम समाज के भी कई लोग
खुशियां मनाएं। ऐसे लोग नहीं रहे तो हमारे बच्चे सुधर। yes ఎగ్జాక్ట్లీ మీరు మాట్లాడిన విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఇస్లాం మత పెద్దలు కూడా చాలా మంది మీడియా వేదికగా వచ్చి ఇట్లాంటి వారిని ఖచ్చితంగా ఉంచొద్దు, అతన్ని షూట్ చేసి చంపేసినా కూడా మా సమాజం నుంచి ఎవరు కూడా రారు, ఎవరు ప్రశ్నించరు అని చెప్పేసి కూడా ఇస్లాం మత పెద్దలు మాట్లాడడం జరిగింది. నిజామాబాద్ లా ఏ పొలిటికల్ పార్టీ ఎవరు కూడా మంచి మౌల్వి గారులు ఇంకా చాలా పెద్ద మనుషులు ఎవరు కూడా ఆయన ఫేవర్ లా మాట్లాడలేదు. ఎవరైతే ఈ క్రిమినల్స్ ని సపోర్ట్ చేస్తారు వాళ్ళే వీడియో తయారు చేసుకొని మాట్లాడుతున్నారు. ఉమెన్స్ రైట్ అంటున్నారు. అరే భయ్ ఒక్క వారం పోలీస్ డిపార్ట్మెంట్ ని మనం చుట్టి ఇచ్చేస్తే మీకు తెలుస్తుంది క్రైమ్ ఏముంటది, మీతోని ఏమైతుంది అప్పుడు తెలుస్తాయి. మీరు అలా యూత్ ని మిస్గైడ్ చేస్తున్నారు. మీరు మాట్లాడుతున్నారు. మరి మన వీళ్ళ క్రిమినల్స్ ఇంట్లో మీరు ఏమైనా రాషన్ ఇస్తున్నారా? ఇప్పుడు ఏమైనా చనిపోయిండు, రియాజ్ చనిపోయిండు, మరి వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా డొనేషన్ ఇచ్చిండ్రా? ఖాళీ మాట్లాడేసి మీరు మీడియాలో ఫేమస్ అవుతున్నారు, వీడియో వైరల్ చేసుకుంటున్నారు. దాని తప్ప వాళ్ళ ఫ్యామిలీ కోసం మీరు ఏమైనా చేసిండ్రా? ఇక్కడ మా క్వశ్చన్ కూడా అదేనా, మీరు ఏమైనా అవేర్నెస్ ఇట్లా ప్రోగ్రామ్ చేస్తున్నారా? మీరు ఎక్కడైనా టెంట్ పెట్టి లేకుండా నిజామాబాద్ లో ఏమైనా ప్రోగ్రామ్ పెట్టి యూత్ ని మీరు మోటివేషన్ చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ మా క్వశ్చన్ కూడా అదే. ఇప్పుడు ఎవరైతే రియాజ్ తరపున వచ్చినటువంటి హ్యూమన్ రైట్ వాళ్ళు ప్రమోద్ సిసిఎస్ కానిస్టేబుల్ అయినటువంటి ప్రమోద్ విషయంలో ఎందుకు రాలేరు? మరి ఒక పోలీస్ ఆఫీసర్ అని చెప్పి తెలిసినా కూడా ఇంత భయం లేకుండా ఒక క్రిమినల్ ఇలా ఒక పోలీస్ ఆఫీసర్ ఇంత దారుణంగా కొట్టి చంపేస్తే ఇలా నరికి చంపేసినా కూడా ఇలా ఈ హ్యూమన్ రైట్స్ మరి వీళ్ళకు ఫేవర్ గా ఎందుకు మాట్లాడలేదు అన్న? ఉమెన్స్ రైట్ స్వయంగా రాలే. ఉమెన్స్ రైట్ లా ఒత్తిడి పెడుతున్నారు. ఈ కొంతమంది అంజాదుల్లా ఖాన్ అసుండోళ్ళు వచ్చి ఒత్తిడి పెడుతున్నారు. అరే వాళ్ళని చంపిండ్రు, వాళ్ళని ఎన్కౌంటర్ చేసిండ్రు. బేటా మీ ఇంట్లో ఏదో రోజు అతను వచ్చేసి ఎవరినైనా పొడిస్తే అప్పుడు నీకు బాధ తెలుస్తాయి. ఇవాళ ప్రమోద్ ఫ్యామిలీని అడగండి, ఆయన చిన్న కొడుకు ఉన్నాడు, ఆయనకు షుగర్ అటాక్ ఉన్నది, వాళ్ళ ఫ్యామిలీ ఇవాళ వాళ్ళకి నాన్న అవసరం లేదా? ఖచ్చితంగా ఇవాళ ఎక్కడైనా వాళ్ళు రేపు వెళ్తే వాళ్ళకు నాన్న उसका पिताजी का कमी नहीं मालूम होता? बाहर गए तो दूसरे के पिताजी के साथ में उन्होंने देखता बच्चों, जब नहीं मालूम होता. आज चलो ये रियाज के घर वालों को भी बच्चों को मालूम होता, लेकिन आज अगर रियाज के माँ बाप लोग अगर उसको करेक्ट वो टाइम पे मारते थे, उसको समझाते थे नहीं बेटा ये गलत है, तो आज उनके అవునవును కరెక్టే. సో ఇదండి మొత్తానికి ఈ క్రైమ్ సీన్ లో ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అయింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఎండ్ కావాల్సి వచ్చింది. బట్ ఇక్కడ నుంచి పోలీస్ అధికారులు రియాజ్ ని పట్టుకున్న తర్వాత ఏదైతే నిజామాబాద్ జిల్లా జీజీహెచ్ కి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ లో భాగంగా అక్కడ అతను ఉన్నటువంటి గదిలో ఎవరైతే అంటే అక్కడ అద్దాలు ఏవైతే మనకి విండోస్ ధ్వంసం చేయడము, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన దాడి చేసే టైంలోనే అక్కడ ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర ఉన్నటువంటి ఒక వెపన్ తీసేసుకొని అతను ట్రిగర్ ఒత్తే టైంలోనే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అప్రమత్తమై అతన్ని ఎన్కౌంటర్ చేశాము అని చెప్పేసి సిపి సాయి చైతన్య గారు చెప్పిన పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇదే క్యాబిన్ లో దాదాపు 2 రోజుల పాటు రియాజ్ ఇక్కడనే ఉన్నాడు, ఇక్కడనే షెల్టర్ ఉన్నాడు. ఇక్కడ ఎవరెవరు రియాజ్ ని కలవడానికి వచ్చారు అనేది కూడా ఖచ్చితంగా సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా డెఫినెట్లీ, ఎందుకంటే ఇవాళ మనం ఉన్నటువంటి సమాజంలో మనం మాట్లాడుకుంటే ఎంతో తారా స్థాయిలో మనకి ఇలా టెక్నాలజీ అనేది ఇలా మనకి ఉంది అని చెప్పి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ లొకేషన్ లో రియాజ్ దగ్గరికి ఎవరెవరు వచ్చారు ఆ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వాళ్ళని పట్టుకోవాలా, సో ఎవరెవరు కమ్యూనికేట్ అయ్యారు అనే దాని గురించి కూడా పూర్తి స్థాయిలో ఆరా తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మొత్తానికి ఇది రియాజ్ కి సంబంధించినటువంటి 2 రోజుల ఇల్లుగా చెప్పుకోవాలా. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్.